ఎక్స్ప్రెషన్ తీసుకోవడం దగ్గర ఇట్ వాజ్ నైఫ్ ఎడ్జ్. ఎక్కడ దాటాను నువ్వు రాయటం, తను ప్రజెంట్ చేయటం కానీ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ అది అసలు మనం అంటే అంత ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది అనేది నేను ఊహించు. స్ట్రైక్ అయ్యి అప్పుడు నాకు భయం వచ్చేసింది. ఏంటంటే మనం అనవసరంగా ఇది కమిట్ అయినట్టున్నాం మనం. నేను చెప్తాను, మనకి అక్టోబర్ 13న నువ్వే కావాలి రిలీజ్ అయింది. సో ఆ జోష్లో వాటిలో నువ్వేమో వెళ్ళటం, లేకపోతే నేను అక్కడెక్కడ పార్టీలు చేసుకోవటం అయిపోయి నవంబర్లో ఎప్పుడు మరి సినిమా స్టార్ట్ చేసేద్దామా అనుకుంటే ఫిబ్రవరిలో మనం సినిమా షూటింగ్ స్టార్ట్ చేసాం. నువ్వే కావాలి 100 days అప్పుడు నేను భాస్కర్ ఇక్కడ లేము, చెన్నై రికార్డింగ్లో ఉన్నాం. పియానో సాంగ్ రికార్డింగ్. అలా ఆశాసేని క్యారెక్టర్ రావడానికి ఒరే గుర్తుంది. వెంకటేష్ గారికి మొత్తం కథ చెప్పిన తర్వాత ఆయన కథ అంతా బాగుంది, నాకు ఏ చేంజ్ లేవు. కానీ ఒకే ఒకటి అడుగుతాను, నేను సినిమా మొత్తం ఒకే ప్లేస్లో